ప్రతి వ్యక్తి తాను చేస్తున్న ఉద్యోగంతో లక్షలు కోట్లు గడించలేడు. తెలివితో, పక్కా ప్రణాళికతో జీవితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేవారు కొందరైతే, చేస్తున్న ఉద్యోగాలతోనే రాజీ పడుతున్నవారు ఇంకొందరు. కష్టాలను ఓర్చి ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంటే చాలు, లైఫ్ సెట్ అని భావిస్తుంటారు. ఆ ఉద్యోగంతోనే లైఫ్లో సెట్ అవ్వాలనుకునే వారికి మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. వయసు 40 ఏళ్లు దాటితే చాలు ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ఆయా సంస్థలు దృష్టి సారిస్తున్నారు. నలభై ఏళ్లు దాటిన ఉద్యోగులు వారి వారి ఉద్యోగాల్లో ఎంతో అనుభవం సంపాదించుంటారు. అధిక జీతభత్యలు, పదోన్నతులు అందుకునేది ఈ దశలోనే. అయితే లే ఆఫ్స్ విస్తృతమైన నేటి కార్పొరేట్ వాతావరణంలో 40లో ఉన్న ఉద్యోగులే ఫస్ట్ టార్గెట్గా మారుతున్నారు. క్రాస్ కటింగ్ కోసం కంపెనీలు ఆయా ఉద్యోగులను తీసేయొచ్చని బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ శంతన్ దేశపాండే ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎవరికైనా 40 ఏళ్లు లేదా 50 ఏళ్లు ప్రారంభ వయసులో కెరియర్ పీక్ లో ఉంటుందని, అదే సమయంలో ఆర్థిక సమస్యలు, పిల్లల కాలేజ్ ఫీజులు, తల్లిదండ్రుల బాధ్యతలు, వారి ఖర్చులు, హోమ్ లోన్, ఈఎంఐలతో వారిపై పెద్ద భారం ఉంటుందన్నారు శంతన్ దేశపాండే. అటువంటి సమయంలో ఉన్నట్టుండి జాబ్ పోతే అది వారికి ఫైనాన్షియల్ గానే కాదు, ఎమోషనల్ గా కూడా ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ వయసులో ఉద్యోగం కోల్పోవటం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు గురిచేస్తుందని దేశపాండే హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకొని నిలబడేందుకు 3 కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన అందించారు. ఉద్యోగుల పట్ల కంపెనీలు అనుసరిస్తున్న ధోరణుల నేపథ్యంలో లింక్డ్ఇన్ లో ఎదురైన ప్రశ్నకు శంతన్ ఈ 3 ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఏఐ నైపుణ్యాలను పెంచుకోవాలని, మరింత సేవింగ్స్ చేయాలని, ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలని సూచించారు. శంతన్ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళా నెటిజన్ స్పందిస్తూ 42 ఏళ్ల వయసులో తన ఉద్యోగం ఎలా కోల్పోయానో వెల్లడిస్తూ, మంచి ప్రొఫైల్ ఉన్నప్పటికీ మంచి ఉద్యోగం సంపాదించుకోవటం చాలా కష్టతరం అవుతుందని తన అనుభవాన్ని పంచుకున్నారు.